మెడలో చల్లగా తిరిగేటటువంటి ఆ నామస్వామి ప్రశ్న ఎందుకంటే విపరీతమైన వేడి తగ్గడం కోసం మనం అభిషేకం చేయాలి. గమనించాలి. మంచి మాటలు బయటికి చెప్దాం, ఏదైనా నొప్పించే మాటలు ఏదైనా ఉంటే అనకుండా ఉందాం. మనం ఏం చేస్తామంటే టకీమని అనేస్తుంటాం, కోపంగా అనకూడని దుర్భాషలన్నీ అనేస్తూ ఉంటాం. తర్వాత ఎప్పుడో పశ్చాత్తాపడి క్షమాపణలు అడగడం కాదు, శివుణ్ణి చూసి చల్లని పంచు ఏదైనా ఇబ్బంది పెట్టేదుంటే మనసులోనే దాచుకోమని చెప్పి ఇందులో మనం అంతరార్థాన్ని తెలుసుకోవాలి. సరే, మనకు అసలు పురుషార్థాలని 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. వీటిని సాధించమనే మనకు ఎప్పటి నుంచి తెలుసో చెప్పేది. ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి ఒడిలో, గురువు యొక్క ఒడిలో నేర్చుకునేది ఇదే. ఏంటి ధర్మార్థ కామ మోక్షాలంటే? కామానికి సంబంధించి ఏమంటే ఈ ఇంట్లో మన అవసరాలు, మన విలాసాలు, మన కోరికలన్నీ తీర్చే కేంద్రం ఇల్లు. చివరిది ఏంటి? మనం ఏమని నేర్పిస్తున్నాం పిల్లలకంటే ఈగాని నేర్పిస్తున్నాము. పొరపాటున కూడా అని నేర్పించద్దు. ఈ అంటే ఈశ్వరుడు, మోక్షానికి కారకుడైన ఈశ్వర యొక్క తత్వాన్ని మన చదువులు మన చిన్నతనం నుంచే నేర్పిస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇకపైన ఈగాని నేర్పించకుండా ఈశ్వరుడనే నేర్పించండి. సరే, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పేటప్పుడు ఇది మృత్యుమాసము అన్నారు. ఎందుకన్నారు? ఏంటయ్యా మనం ఇంత చక్కగా హరిహరుల పూజలు చేసుకుంటూ చక్కగా దీపారాధన చేసుకుంటుంటే ఇదేంటయ్యా మృత్యుమాసం అంటారు, ఎందుకు అలా అన్నాడు? ఎందుకని అలాగ పిలవాల్సి వచ్చింది? మీరు బాగా గమనించండి. చలికాలము నెయ్యి ఏమవుతుంది? గడ్డగట్టుంది. కొబ్బరి నూనె గడ్డగట్టుంది. అంటే నూనె తాలూకు కొవ్వు పదార్థాలు ఉండేటటువంటి వస్తువులు గడ్డకడుతున్నాయి కదా. అలాగే మన శరీరంలో రక్తంలో ఉండే కొవ్వు కణాలు చలి తీవ్రత వల్ల గడ్డ కట్టినట్టయితే ఆ గడ్డ కట్టినటువంటి రేణువులు కనుక రక్త ప్రసరణకు అడ్డుపడితే, మన హృదయ నాళాలు చాలా చిన్నగా ఉంటాయి, వెంట్రుకంత సైజులో ఉంటాయి, అక్కడ అడ్డం పడిందంటే గుండెకు వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మరి? యమద్రంశులు తెచ్చుకొని ఉంటాయంట. ఈ ఆశ్వీజ మాసము, చైత్ర మాసము. యమద్రంశులు అంటే ఏమి కాదు, మనకు అనారోగ్యం కలిగించేటటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. విపరీతంగా వర్షాలు పడ్డాయి, ఎక్కడెక్కడ నుంచో వరద నీరు కొట్టుకొని వస్తుంది. వాటి వాతావరణంలో మార్పుల వల్ల మనకు కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే చైత్రమాసం వచ్చేసరికి చలి తగ్గిపోతుంది, వేడి అప్పుడప్పుడే మొదలవుతుంది, అందరికీ జబ్బులు వస్తుంటాయి. కాబట్టి అనారోగ్యం కలిగించేటటువంటి ఈ పరిస్థితుల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా చలికి కొవ్వు కణాలు గడ్డ కట్టకుండా ఉండాలి అంటే దానికి మన పెద్దవాళ్ళు ఒక మార్గం చెప్పారు. ఏం చేయాలి? మనము నువ్వుల నూనెతో ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలు వెలిగించినప్పుడు ఏమవుతుందంటే ఆ వెలిగించిన చోట చలి తీవ్రత తగ్గుతుంది, వెచ్చదనం వస్తుంది. ఆ ఒత్తి వెలుగుతున్నప్పుడు వచ్చేటటువంటి ఆ పొగ ఎప్పుడైతే మనం పీలుస్తామో మన ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి సూక్ష్మ క్రిములన్నీ కూడా అంతమవుతాయి. గాలిలో కనిపించినటువంటి సూక్ష్మ క్రిములు కూడా నువ్వుల దీపాలు వెలిగించడం వల్ల అవి కూడా నశిస్తాయి.